చేపల పులుసులో ఇలాంటి గంట అయితే అస్సలు పెట్టకూడదండి, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి. ఈరోజైతే నేను చేపల పులుసు చేశానండి, చాలా బాగా కుదిరింది. నేను వేరే పనిలో ఉన్నప్పుడు మా పాప ఈ గంట పెట్టిందండి, అందుకని ఇట్లాంటి గంట పెట్టుకోవడం వల్ల ఏంటంటే ముక్కలు విరిగిపోతాయండి. చూసారా పులుసు ఎంత బాగుందో. చేపల కూర ఈరోజు వండుకొని రేపు తింటే ఇంకా బాగుంటుందండి. అసలు ఇలా పులుసు ఇలా ఉంటే ఈ కలర్లో ఉండాలండి పులుసు అనేది, అప్పుడు అన్నంలో తినడానికి చాలా బాగుంటుందండి. చేపల పులుసు రాని వాళ్ళు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్, ఈసారి నేను చేసేటప్పుడు చూపిస్తాను. చూడండి కలర్ అయితే సూపర్గా ఉంది. ఇలాంటి కలర్ వచ్చి గ్రేవీ కూడా ఇలా ఉంటే చాలా బాగుంటుందండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.